ఇక ఆధ్యాత్మికత. గతంలో అనేక పొరపాట్లు జరిగాయి. అసలు హిందూ మత ధర్మాలు కానీ సనాతన వ్యవహార కార్యక్రమాలు కానీ అన్నీ వెనుకబడ్డాయి. 5 సంవత్సరాలు ఆలయాలకు పోవడమే చాలామంది మర్చిపోయారు. ఇవాళ సంవత్సరం 4 మాసాలు అయింది. మొదటి సంవత్సరం వచ్చినప్పుడు మొట్టమొదట దసరా నవరాత్రులను జరిపాం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను జరిపాం. సింహాచలంలో ఆ యొక్క అప్పన్న స్వామి యొక్క గంధ మహోత్సవాలను జరిపాం. అన్నీ దొరుకుతూ వస్తూ ఉన్నాం. కానీ గడిచిన తొలి సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది. ఆలయాలకి భక్తుల రాకతో కానీ ఆలయాల్లో జరిగే పూజాది కైంకర్యాల్లో కానీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ధర్మ పరిపాలన చేయాలి, సనాతన ధర్మానికి ప్రాధాన్యతను ఉండాలి అని ఆలోచించేటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనలో ముందుండి నడిపిస్తున్నారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఒకరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరికీ నాయకుడిగా భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఇవాళ హిందూ మత ధర్మాలు సనాతన ఆచారాలు ప్రతి కుటుంబానికి అందే వరకు కృషి చేయాలి అని చేసేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి కూటమి నాయకత్వంలోని 3 నాయకులు ఇవాళ పరిపాలనలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. పేద వర్గాలని మధ్యవర్గాల ప్రజలకి మేలైనటువంటి కార్యక్రమాలను అందిస్తున్నారు. అందుకని భగవంతుడు కూడా ఇవాళ ప్రకృతి రూపంలో మనకి అన్నీ అందిస్తూ ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రకృతి సంపద మనకి నెలకొల్పుతూ ఉంది. కరువు కాటకాల నుంచి బయటపడి ఇవాళ వర్షాలతో జలమయమై ఎక్కడ చూసినా నీటి అవసరాలని తీర్చుకుంటూ మనం రైతాంగంగా ముందుకు పోతున్నాం. దాహార్తితో గతంలో బాధపడితే ఇవాళ మనం దాహం తీరే విధంగా అనేక రకాలుగా ప్రతి సీజన్లో సక్రమంగా వర్షాలు వర్షిస్తూ ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. మానవులకి అవసరమైనటువంటి అనేక ప్రకృతి సౌకర్యాల్ని ఇవాళ మనం పొందుతూ ఉన్నాం. పరిపాలన సజావుగా సాగుతోంది. ఇవాళ ఎవరు ఏమనుకున్నా ఈ ప్రభుత్వంలో కూటమి నాయకత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ వస్తూ సూపర్ 6 దగ్గర నుంచి ఇప్పుడు అన్ని కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని రేపటి తరానికి అందించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే ఇది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. మరి పొలతల మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. భారత ప్రధాని ఇవాళ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం అనంటే భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చినా నరేంద్ర మోడీ గారు 4వ ప్రధానిగా శ్రీశైలానికి వచ్చారు. స్వయంభూ క్షేత్రం ఒక దివ్య క్షేత్రంగా శ్రీశైలాన్ని తయారు చేయాలని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఆశించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని మహోన్నతమైనటువంటి శక్తివంతమైన క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ప్రయత్నాలు ప్రారంభించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాం. పొలతల మల్లికార్జున స్వామి ఆలయం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో
మీ సహకారం కావాలని చైతన్య విజయవాడకి కార్యాలయాలకి ఆయన పని మీద వచ్చినప్పుడంతా నేనున్నా లేకపోయినా కార్యాలయంలోకి వచ్చి ఆఫీస్ కార్యాలయంతో మాట్లాడి అన్నకి చెప్పండి నేను వచ్చిపోయానని చెప్పేసి వస్తాడు. అంటే ఈ క్షేత్రం యొక్క విలువని మళ్ళీ ఒకసారి నేను లేకపోయినా నన్ను గుర్తు చేయడానికి వచ్చి వెళ్ళేటువంటి ఒక సుశిక్షితమైనటువంటి శాసనసభ్యుడు మీకు ఉన్నాడు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఏ కార్యక్రమం తలపెట్టినా పూర్తి చేసే వరకు ఇవాళ ప్రభుత్వంలో నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తిగా ఇవాళ చిన్నవాడైన ఈ ప్రాంత అభివృద్ధికి మరి తన ప్రయత్నం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి చైతన్యమే శాసనసభ్యుడు. అటువంటి శాసనసభ్యుడు మీకు దొరకడం, మీరు ఎంపిక చేసుకోవడం ఇది మీకు కూడా మంచిది, ప్రయోజనం ఉండేది అని చెప్పి తెలియజేస్తూ ఆలయానికి సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గదులు నిర్మించారు, దాన్ని ఇప్పుడు ప్రారంభించాలన్నారు. వాటిని ప్రారంభించడమే కాదు, భవిష్యత్తులో ఈ క్షేత్రానికి అవసరమైన కార్యక్రమం ఏది ఉన్నా మీ శాసనసభ్యుడు కోరితే నరసింహన్న ఆదేశిస్తే ఆ పనులు ఇక్కడ జరుగుతాయి దేవాదాయ శాఖ ద్వారా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ మనం అందరం ఒక విధానంలో, ఒక నాయకత్వంలో అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఆ కలయిక శాశ్వతం కావాలి, భవిష్యత్ తరాలకి ఇది ఒక మార్గదర్శకం కావాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గతంలో రాయలసీమగా మారినది నానుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఆ శ్రీశైల మల్లమ్మ, ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అలాగే భువనేశ్వరి మాత, పొలతల మల్లికార్జున స్వామి యొక్క ఆలోచనలతో ఆశీస్సులతో రతనాల సీమగా మారుతుంది భవిష్యత్తులో ఈ రాయలసీమ అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. అందుకే పనులు ప్రారంభమయ్యాయి. అనేక విధాల కార్యక్రమాలు గతంలో మొదలుపెట్టి ఆపివేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ మళ్ళీ మొదలుపెట్టి పని చేయడానికే ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు ఈ పాలక వర్గానికి ఇవ్వమని, అలాగే రేపటి తర ప్రతినిధులైనటువంటి చైతన్యతో ఉన్నటువంటి వారి సహచరులకి ఆశీస్సులు అందించి వారిని ముందుకు నడిపించండి. భవిష్యత్తులో ఈ ప్రాంతం, ఈ క్షేత్రం ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి మా దేవాదాయ శాఖ, ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాల అధికారులు ఉన్నారు, అందరూ సమన్వయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, పెద్దలందరి యొక్క సహకారం ఆశీస్సులు కావాలని చెప్పి ముఖ్యంగా ఈనాడు మన రాష్ట్ర పరిపాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దేశ ప్రధాని మోడీ గారికి మనకి ఇవాళ ఆశీస్సులు అందించి తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ, మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, ఇటీవల చాలా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.